శ్రీకృష్ణాయ నమః. ఇంతవరకు 2వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి వాటిని అన్నింటినీ వినినటువంటి అర్జునునకు ఒక ప్రశ్న ఉదయించింది. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన. హే మహాబాహో, అంతర్యామి, వాసుదేవ, సన్యాస తత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొనగోరెదను. అంత శ్రీకృష్ణ భగవానుడు కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయః విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః. కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. ఇక్కడ కామ్యకర్మలు అనగా స్త్రీ, పుత్ర, ధన ఆది ప్రియవస్తు ప్రాప్తికిని, సంకటములు, రోగములు మున్నగువాని నివృత్తికిని చేయబడు యజ్ఞ దాన తప క్రియలు, ఉపాసనలు మొదలగునవి కామ్యకర్మలు అందురు. వాటి త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలము త్యజించుటను త్యాగమని పేర్కొందురు. ఇక్కడ సర్వకర్మ ఫలత్యాగము అనగా భగవద్భక్తి, దైవసేవలు, తల్లిదండ్రులను గురుజనులను సేవించుట, యజ్ఞ దాన తపశ్చర్యలు, వర్ణాశ్రమ ధర్మాచరణములు, శరీర నిర్వహణమునకై ఆచరింపబడు కర్తవ్య కర్మలు మొదలగు వాని వలన లభించునట్టి ఇహ పర లోక సుఖ ఆసక్తులను త్యజించుటను సర్వకర్మ ఫలత్యాగము అని అందురు. త్యాజ్యం దోషవత్ ఇతి ఏకే కర్మ ప్రాహుః మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం ఇతి చ అపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగః హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. కొందరు విద్వాంసులు కర్మలన్నీయు దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని అందురు. కాని యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యం ఏవ తత్ యజ్ఞః దానం తపః చ ఏవ పావనాని మనీషిణాం ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞ దాన తపస్సులు అను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. అనగా ఫలాసక్తులను త్యజించి కేవలము భగవదర్థ కర్మలను ఆచరించువారు బుద్ధిమంతులు. వారిని ఈ యజ్ఞ దాన తపశ్చర్యాదులు పవిత్రమునర్చును. కావున పార్థ, ఈ యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలను అనున్నది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణః న ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖం ఇతి ఏవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సహ కృత్వా రాజసం త్యాగం
न एव त्यागफलं लभेत्। कार्यम् इति एव यत् कर्म नियतं क्रियते अर्जुन, संगं त्यक्त्वा फलं च एव सः త్యాగః సాత్వికః మతః। నిషిద్ధ కర్మల కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే, కాని శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. కర్మలు అన్నియు దుఃఖకారకములే అని భావించి శారీర క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యం ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున, సంగం త్యక్త్వా ఫలం చ ఏవ సహ త్యాగః సాత్వికః మతః। న ద్వేష్టి అకుశలం కర్మ కుశలేన అనుషజ్యతే, త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః। నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః, యః తు కర్మఫల త్యాగీ సహ త్యాగీ ఇతి అభిధీయతే। ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అసఖ్యము. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్। కర్మ ఫలత్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అని 3 విధములుగా ఫలములు ఉండును. మరణ అనంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయను. కాని కర్మఫల త్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు. పంచ ఏతాని మహాబాహో కారణాని నిబోధ మే, సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం। అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం, వివిధాః చ పృథక్ చేష్టాః దైవం చ ఏవ అత్ర పంచమం। హే మహాబాహో అర్జున, సర్వ కర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రం నందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. కర్మల సిద్ధియందు అధిష్టానము అనగా కర్మలకు ఆశ్రయము అయినది, మరియు కర్త వివిధములైన కరణములు సాధనములు నానావిధ చేష్టలు దైవము, ఇవి 5 హేతువులు. అనగా కర్మకు సిద్ధి వాటి యొక్క అధిష్టానము, ఆ కర్మలను చేయువాడు, సాధనములు, చేయు విధములు, దైవము, ఈ 5 హేతువులు. ఇక్కడ దైవము అనగా పురాకృత శుభ అశుభ కర్మల సంస్కారములు, దానినే మనకు వ్రాసిపెట్టి ఉన్నది అని లౌకికముగా వాడుదురు. శరీరవాక్నోభిః యత్ కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా పంచయేతే తస్య హేతవః। తత్ర ఏవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః
పశ్యతి అకృత బుద్ధిత్వాత్ న సహ పశ్యతి దుర్మతిః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్ర అనుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. అట్లే ఆ 5 హేతువులు అయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు నిరంజనుడు, కేవలుడు, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య న అహంకృతః భావః బుద్ధిః యస్య న లిప్యతే హత్వాపి సహ ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకమును అంతటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములు అంటవు. ఎందుకనగా అతనికి ఆ కర్మల యందు ఆసక్తి, స్వార్థము, అహంకారము, కర్తృత్వ అభిమానము ఉండవు. కావున ఆ కర్మలు అకర్మలగును. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్త ఇతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధా ఏవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాని అపి. జ్ఞాత అనగా తెలుసుకొనువాడు, జ్ఞానము అనగా తెలుసుకొను మార్గము, జ్ఞేయము అనగా తెలుసుకొనబడు వస్తువు అనున్నవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త అనగా కర్మలను ఆచరించువాడు, కరణము క్రియ, క్రియ అనగా ఆచరింపబడిన కర్మ అని కర్మ సంగ్రహములు 3 విధములు. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రం నందు జ్ఞానము, కర్మ, కర్త అన్నవి గుణ భేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వాటిని గూర్చి విశదపరచదను వినుము. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. యత్తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేరువేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. ప్రకృతి కార్యమైన శరీరమునే అనగా శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దానియందే ఆసక్తి కలిగి ఉండునట్టిదియు అనగా నశ్వరమైన ఈ శరీరమునే ఆత్మయని భావించి దానినే సర్వస్వముగా తలంచు ఆసక్తుడును, తాత్వికముగా అర్ధరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానము తామసము అని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే. యత్తు కామేప్సునా కర్మ స అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్ రాజసం ఉదాహృతం.
అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాత్ ఆరభ్యతే కర్మ యత్తత్ తామసం ఉచ్యతే. కర్తృత్వ అభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. భోగలాలసుడైన పురుషుని చేత అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. పరిణామము మంచి చెడ్డలు, హాని హింస సామర్థ్యములను చూచుకొనక కేవలం అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలు తామస కర్మలు అని అందురు. ముక్త సంగః అనహంవాదీ ధృతి ఉత్సాహ సమన్వితః సిద్ధ్య అసిద్ధ్యోః నిర్వికారః కర్తా సాత్వికః ఉచ్యతే. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధః హింసాత్మకః అశుచిః హర్షశోక అన్వితః కర్తా రాజసః ప్రకీర్తితః. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామసః ఉచ్యతే. ఆసక్తిని త్యజించిన వాడును, అహంకార రహితముగా భాషించువాడును, ధైర్య ఉత్సాహములు కలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. ఆసక్తియుతుడును, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఘుడు అనగా మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలం గడుపుచుండువాడు అగు దీర్ఘసూత్రి లక్షణములను కలవానిని తామసకర్త అని అందురు. దీర్ఘసూత్రి అనగా కొలది సమయములోనే పూర్తి కాగల సామాన్యమైన పని విషయమును ఉపేక్ష వహించి ఆ పనిని పక్కన పెట్టు వానిని దీర్ఘసూత్రి అని అందురు. బుద్ధేః భేదం ధృతేః చ ఏవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్య అకార్యే భయ అభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యం ఏవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. అధర్మం ధర్మం ఇతి యా మన్యతే తమసా ఆవృత సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధి సా పార్థ తామసీ. ప్రవృత్తి మార్గమును అనగా జనకాదుల వలె గృహస్థాశ్రమమునే ఉండి ఫలాసక్తులను త్యజించి భగవత్ అర్పణ బుద్ధితో కేవలము లోకహితార్థమై ప్రవర్తించుట. మరియు నివృత్తి మార్గమును అనగా దేహాభిమానమును వీడి కేవలం సచ్చిత్ ఆనంద పరమాత్మయందే ఏకీభావస్థితుడై సుఖ సనకాది మహర్షుల వలె సంసారం నుండి ఉపరతుడై చెరించు మార్గము. మరియు కర్తవ్యమును అకర్తవ్యమును, భయమును అభయమును, అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. ఓ పార్థ,
ధర్మ అధర్మముల యొక్కయు కార్య అకార్యముల యొక్కయు అనగా కర్తవ్య అకర్తవ్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అందురు. తర్వాత ధృతులలో ధృత్యా యయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవ చ న విముంచతి దుర్మేధాః ధృతి సా పార్థ తామసీ. ఓ పార్థ, ఇటు నటు చెలింపని ధారణా శక్తితో అనగా ఇతర సంసారిక విషయములయందు ఆసక్తుడగుటను వ్యభిచార దోషము అందురు. మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనఃప్రాణ ఇంద్రియ క్రియలను అనగా వాటితో చేయు భజన ధ్యానము నిష్కామ కర్మలయందు లగ్నము చేయుటను అవి ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందురు. కాని ఓ పార్థ అర్జున, కర్మ ఫల ఇచ్చ గల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు. నిద్ర, భయము, చింత, శోకములు, ఉన్మత్తతలు విడువక దుర్మతి అయిన మనుజుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. తర్వాత సుఖముల గూర్చి సుఖం తు ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్ తత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయ ఇంద్రియ సంయోగాత్ యత్ తత్ అగ్రే అమృతోపమం పరిణామే విషం ఇవ తత్ సుఖం రాజసం స్మృతం యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్రా ఆలస్య ప్రమాదోత్థం తత్ తామసం ఉదాహృతం. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములుగాను సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులు అనర్చి ఆనందముతో దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభము నుండి విషతుల్యములుగా అనగా దుఃఖకరముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమైన పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో. ఇక్కడ ప్రారంభమున విషతుల్యముగా గోచరించటము అనగా ఏ విధముగా బాలునికి అజ్ఞాన అవస్థలో విద్యాభ్యాసము విషములే తోచునో, అదే విధముగా అభ్యాస మహత్వము తెలియని కారణమున మొదటిలో అది విషతుల్యముగా కనిపించినప్పటికీ పరిణామమున అమృతతుల్యము. అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయ ఇంద్రియముల సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగ అనుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అనగా రాజసములో ఉండు బలము, వీర్యము, బుద్ధి, ధనము, ఉత్సాహము, పరలోక లాభములు ఇటువంటివి వాటి సంయోగము వలన కలుగు సుఖము, అట్టి సుఖమును రాజస సుఖము అని అందురు. నిద్ర, సోమరితనము, ప్రమాదము అనగా మోహము వాటి వలన ఉత్పన్నమగు సుఖము తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును.
ఇక్కడికి మోక్ష సన్యాస యోగములో 18వ అధ్యాయములో 39వ శ్లోకము ముగిసినది. నమస్కారము.